Hello anime weebs, welcome back to our channel. Today మన వీడియోలో యానిమేలోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ అయిన గోకు అండ్ సంగ్ జిన్వు వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగర్ అండ్ ఒక ఫైట్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఈ కమెంట్ మన సబ్స్క్రైబర్ చాలా సార్లు చేశాడు గోకు వర్సెస్ సంగ్ జిన్వు చేయమని. ఒకవేళ మీ సజెషన్స్ ఇన్స్టాంట్ గా చేయాలి అనుకుంటే జస్ట్ చెప్తున్నాను, మెంబర్షిప్ అయితే ఉంది, చెక్ చేయండి. ఇంకా డిలే లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సంగ్ జిన్వు సోలో లెవెలింగ్ యూనివర్స్ లో హ్యుమానిటీలోని వీకెస్ట్ హంటర్. డబుల్ డంజన్ లో కామ్రేడ్స్ కోసం తనని సాక్రిఫైస్ చేసుకుంటాడు. అప్పుడు తనకి సిస్టమ్ అనేది వస్తుంది. ఈ సిస్టమ్ వల్ల జిన్వుకి డైలీ మిషన్స్ వస్తాయి. వాటిని కంప్లీట్ చేస్తూ చాలా స్ట్రాంగ్ గా మారుతాడు. తను చాలా స్ట్రాంగ్ గా ఉన్న క్యారెక్టర్స్ ని డిఫీట్ చేయడానికి మెయిన్ రీజన్ తన దగ్గర ఉన్న వెపన్స్. కాస్ ఫ్యాంగ్ వెపన్ తో అవతల వాళ్ళ మీద పాయిజన్ ని ఇన్ఫ్లిక్ట్ చేయగలుగుతాడు. అండ్ కామిస్ డాగర్స్ వల్ల 1500 అటాక్ డ్యామేజ్ బోనస్ అయితే వస్తుంది. ఫైనల్ విలన్ అయిన యాంటరెస్ ని డిఫీట్ చేశాక తన ఫ్యాంగ్స్ యూజ్ చేసి డాగర్స్ ని క్రియేట్ చేస్తాడు. యాంటరెస్ మనకి సోలో లెవెలింగ్ లోనే స్ట్రాంగెస్ట్ మోనార్క్ అండ్ కామిస్ తన దగ్గర ఉండే ఒక లో లెవెల్ డ్రాగన్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య పవర్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ జిన్వు ఆల్మోస్ట్ చనిపోయిన డబుల్ డంజన్ లోకి వెళ్ళి అక్కడున్న ఆర్కిటెక్ట్ ని చంపేయగలుగుతాడు. ఈ ఫైట్ లో జిన్వుకి బ్లాక్ హార్ట్ వస్తుంది. దానివల్ల తనకి పవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి అండ్ రీజనరేషన్ ప్రతిదీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా పెద్ద థ్రెట్ అయితే వస్తుంది, అదే మోనాక్స్. జిన్వు స్ట్రెంత్ ని చూసి భయపడిన మోనాక్స్ అయితే తనని చంపేయడానికి వస్తారు. జిన్వు ఒక్కడే 3 మోనాక్స్ తో ఫైట్ చేస్తాడు. ఫస్ట్ మోనార్క్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అయితే డిఫీట్ చేస్తాడు. బట్ ఫ్రాస్ట్ అండ్ బీస్ట్ మోనార్క్ చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో జిన్వుని చంపేస్తారు. చనిపోయాడు కదా అనుకుంటే యాష్బర్న్ అదే అసలైన షాడో మోనార్క్ సక్సెసర్ గా మారి తిరిగి వస్తాడు. అప్పుడు తను ఎంత స్ట్రాంగ్ గా మారిపోయి ఉంటాడంటే యాష్బర్న్ ఫుల్ పవర్స్ అయితే వచ్చేస్తాయి. ఫ్రాస్ట్ మోనార్క్ స్ట్రాంగెస్ట్ అటాక్ ని ఈజీగా బ్లాక్ చేస్తాడు అండ్ బీస్ట్ మోనార్క్ అయితే జస్ట్ 4 అటాక్స్ లో చంపేస్తాడు. అందరి మోనార్క్స్ ని చంపేశాక నార్మల్ గా ఉంది కదా అనుకుంటే అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. మోనార్క్స్ లోనే స్ట్రాంగెస్ట్ వన్ అయిన యాంటరెస్ డ్రాగన్ కింగ్ అయితే వస్తాడు. యాంటరెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అసలు జిన్వుకి ఛాన్సెస్ కూడా ఉండవు బ్యాటిల్లో విన్ అవడానికి. బట్ జిన్వు అయితే తన బ్యాటిల్ ఐక్యూ యూజ్ చేసి యాంటరెస్ ని డ్యామేజ్ చేస్తాడు అండ్ రోలర్స్ హెల్ప్ తో ఫైనల్లీ తనని డిఫీట్ చేస్తాడు. బట్ ఈ అన్ని ఫైట్స్ లో చాలా మంది చనిపోయి ఉంటారు. వాళ్ళందరినీ సేవ్ చేయాలని కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ యూజ్ చేసి 10 years బ్యాక్ వెళ్తాడు. 10 years బ్యాక్ అంటే మోనాక్స్ అందరూ డైమెన్షనల్ రిఫ్ట్ లో ఉండేవారు. జిన్వు అయితే 27 years పాటు మోనాక్స్ అందరితో ఫైట్ చేసి వాళ్ళందరి ఆర్మీని తన సొంతం చేసుకుంటాడు. ఫైనల్లీ యాంటరెస్ ని 1-on-1 ఫైట్ లో డిఫీట్ చేయగలుగుతాడు. ఎండ్ ఆఫ్ ది సోలో లెవెలింగ్ జిన్వు సోలో లెవెలింగ్ లోనే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ గా మారిపోతాడు. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ ఒక మాట అయితే అంటారు, తన స్ట్రాంగెస్ట్ ఎందుకంటే అబ్సల్యూట్ బీయింగ్ లేనందుకే కదా. ఒకవేళ కానీ అబ్సల్యూట్ బీయింగ్ ఉంటే తనే స్ట్రాంగెస్ట్ అనేవారు. దీనికి కూడా మనకైతే ఆన్సర్ దొరికేసింది. అబ్సల్యూట్ బీయింగ్ లేకపోవడం వల్ల జిన్వు వాళ్ళ యూనివర్స్ ని వేరే యూనివర్సెస్ కి సంబంధించిన అబ్సల్యూట్ బీయింగ్స్ అయితే రూల్ చేయాలనుకుంటారు. అండ్ జిన్వు ఒక్కడే వాళ్ళందరినీ ఆపుతుంటాడు అండ్ అపోజల్స్ ఆర్మీ కూడా ఉంటుంది. వాళ్ళందరినీ ఎర్త్ కి రానివ్వకుండా జిన్వు ఒక్కడే ఆపుతుంటాడు. అండ్ మనకి లేటెస్ట్ చాప్టర్స్ లో సంగ్ జిన్వు అయితే అబ్సల్యూట్ బీయింగ్స్ ని కూడా డిఫీట్ చేస్తాడు. అండ్ ఈ అబ్సల్యూట్ బీయింగ్స్ అందరి పవర్ లెవెల్ అనేది సేమ్ గా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఏమని అర్థం, అబ్సల్యూట్ బీయింగ్స్ కన్నా జిన్వు స్ట్రాంగ్ గా మారిపోయి ఉన్నాడు. బేసికలీ సంగ్ జిన్వు మనకి సోలో లెవెలింగ్ యూనివర్స్ లోనే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ గా మారిపోతాడు. మనకి టైటిల్ ఏంటి, ఓన్లీ ఐ లెవెలప్ అని ఉంటుంది. అది ఒరిజినల్ టైటిల్ అనమాట. అంటే మెయిన్ క్యారెక్టర్ ఒక్కడే స్ట్రాంగ్ గా మారుతూ ఉంటాడు. తనకి ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఉంటుంది అండ్ తను ఫేస్ చేసేది యూనివర్స్ లోనే మోస్ట్ డేంజరస్ థ్రెట్ కాబట్టి దాన్ని ఆపగలిగేంత స్ట్రాంగ్ గా ఉండాలి. నేరేటివ్లీ తనే స్ట్రాంగెస్ట్ గా మారుతాడు సోలో లెవెలింగ్ లో. ఇలాంటి క్రేజీ ఫీట్స్ అయితే సంగ్ జిన్వుకు ఉంటాయి అండ్ గోకు ఏమైనా తక్కువ ఉంటే అస్సలు కాదు. గోకు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. మనకి సంగ్ జిన్వు అయితే ఆల్రెడీ ఉన్న పవర్స్ తో మళ్ళీ పిల్లవాడిగా మారిపోతాడు. బేసిక్లీ తన అక్కడ పెద్దోడే, జస్ట్ సైజ్ మారింది అంతే. బట్ గోకు అలా కాదు, తన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. డీమన్ కింగ్ పికాలో అంటే ఒక్కొక్కరికి తడిసిపోతుంది. ఎర్త్ లో ఉన్న స్ట్రాంగెస్ట్ ఫైటర్స్ కూడా డీమన్ కింగ్ పికాలోని ఏం చేయలేరు. గోకు తనతో ఫైట్ చేసినప్పుడు తన బాడీ మొత్తం బ్రేక్ అయిపోయి ఉంటుంది. తన బాడీలో ప్రతి బోన్ విరిగిపోయి ఉంటుంది. ఒక చెయ్యి మాత్రమే మిగిలి ఉంటుంది. గోకు ఎలాగైనా తనని ఓడించాలని తన ఒక్క చేతితోనే ఫుల్ పవర్ యూజ్ చేసి డీమన్ పీకలోని అక్కడితో అంతం చేస్తాడు. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ అనమాట. వెజిటా అంటేనే ప్రైడ్, ఎందుకంటే తన సైయాన్ ప్రిన్స్ కాబట్టి. అంత ప్రైడ్ గా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, రాయల్ బ్లడ్ అనేది లో క్లాస్ వాళ్ళకన్నా ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది అనుకుంటారు. బట్ గోకు అయితే అది నిజం కాదని ప్రూవ్ చేస్తాడు. గోకు అయితే ఇల్లీగల్ మూవ్ అయిన కయోకన్ ని వాడతాడు. అప్పుడు తన బాడీ మొత్తం బ్రేక్ అయిపోతున్నా అస్సలు పట్టించుకోడు. అండ్ ఆ మూమెంట్ లో ప్రూవ్ చేస్తాడు విల్ పవర్ అనేది రాయల్ బ్లడ్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటుందని. అండ్ నెక్స్ట్ ఫ్రీజర్ డ్రాగన్ బాల్ లో ప్రతి ప్లానెట్ కి తను ఒక థ్రెట్ లాగా మారిపోతాడు. క్యాజువల్ గా ప్లానెట్స్ ని డెస్ట్రాయ్ చేసేయగలుగుతాడు. క్యాజువల్ గా తన దగ్గర ఉన్న ఎనర్జీ అవుట్పుట్ తో ప్లానెట్స్ ని డెస్ట్రాయ్ చేసేయగలుగుతాడు. అండ్ గోకు బెస్ట్ ఫ్రెండ్ అయిన క్రిలిన్ చనిపోయాక గోకులో ఉన్న ఎమోషన్స్ అన్ని మాక్సిమం లెవెల్ కి వెళ్ళిపోతాయి. తన లిమిట్స్ ని బ్రేక్ చేసి ఫస్ట్ టైం సూపర్ సైన్ గా మారుతాడు.
ఈ ఫామ్ లో ఉన్నప్పుడు తన స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. ఫ్రీజా గోకుతో ఫైట్ చేశాక 2 ముక్కలైతే అయిపోతాడు. సో ఇదే ఫస్ట్ సూపర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ పర్ఫెక్ట్ సెల్. సో తనైతే ఎంటైర్ సోలార్ సిస్టమ్ కి థ్రెడ్ గా ఉంటాడు. అలాంటి వాడిని కూడా గోకు డిఫీట్ చేసేయగలుగుతాడు. సో ఈ ఫీట్స్ తో మనం సంగ్ జిన్వూ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడని చెప్పలేము. బట్ మనకి ఇంకా కొన్ని ఫీట్స్ అయితే ఉన్నాయి. వాటి వల్ల మనకి క్లియర్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. డ్రాగన్ బాల్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ ఇంటర్నెట్ ని బ్రేక్ చేసింది. సో మీకు ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నాను. టోర్నమెంట్ ఆఫ్ పవర్. ఈ టోర్నమెంట్ ఆఫ్ పవర్ లో డిఫరెంట్ యూనివర్సెస్ నుంచి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ అయితే వస్తారు. అండ్ 48 మినిట్స్ టైమ్ లో గోకు ప్రతి సెకండ్ తన లిమిట్స్ ని బ్రేక్ చేస్తూనే ఉంటాడు. చాలా స్ట్రాంగ్ గా ఉండే అపోనెంట్స్ ని కూడా డిఫీట్ చేయగలుగుతాడు. లైక్ హిట్. తన అసలు టైమ్ స్కిప్ ఎబిలిటీ ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే. అలాంటి వాడిని కూడా గోకు అయితే కౌంటర్ చేస్తాడు. అండ్ ఈ టోర్నమెంట్ ఆఫ్ పవర్ లోని గోకుకి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ ని ఈవెన్ గాడ్స్ కూడా అచీవ్ చేయలేరు. అదే అల్ట్రా ఇన్స్టింక్ట్. ఈ మోడ్ లో ఉన్నప్పుడు గోకు రిఫ్లెక్సెస్ అనేవి లైట్ కన్నా ఫాస్ట్ గా ఉంటాయి. తన మైండ్ అండ్ బాడీకి సంబంధం లేకుండా అవతల వాళ్ళ అటాక్స్ కి రియాక్ట్ అవ్వగలుగుతాడు. అండ్ నెక్స్ట్ మాస్టర్డ్ అల్ట్రా ఇన్స్టింక్ట్ లో ఉన్నప్పుడు తన ఫిజికల్ స్టాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. జీరన్ నిజానికి ఒక గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ లెవెల్ లో ఉంటాడు. అలాంటి వాడిని కూడా గోకు డిఫీట్ చేయగలుగుతాడు. అండ్ ఆ ఫైట్ లో యూనివర్స్ 7 కి విక్టరీ తీసుకొచ్చి ప్రతి యూనివర్స్ ని సేవ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ మనకి మాంగాలో గోకు అయితే పర్ఫెక్ట్ అల్ట్రా ఇన్స్టింక్ట్ అయితే యూజ్ చేస్తాడు. నార్మల్ గా సేయన్ అంటే ఎమోషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి రేజ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత స్ట్రాంగ్ గా మారిపోతాడు. బట్ ఈ అల్ట్రా ఇన్స్టింక్ట్ లో ఏంటి, ఆ ఎమోషన్స్ అనేవి ఉండకూడదు. మైండ్ అండ్ బాడీకి సంబంధం లేకుండా ఫైట్ చేయాలి. బట్ గోకు ఈ అల్ట్రా ఇన్స్టింక్ట్ ని తన స్టైల్లోకి తీసుకొస్తాడు. తను నార్మల్ గా యూజ్ చేసిన అల్ట్రా ఇన్స్టింక్ట్ అనేది ఏంజల్స్ కి ఉండేది. అది విస్సే చెప్తాడు డిఫరెంట్ అల్ట్రా ఇన్స్టింక్ట్ ఉంటుందని. సో గోకు అయితే తన స్టైల్లో ఒక అల్ట్రా ఇన్స్టింక్ట్ ని క్రియేట్ చేస్తాడు. దానివల్ల తన ఎమోషన్స్ ని చూపిస్తూ ఫైట్ చేయగలుగుతాడు. సో గోకు కూడా క్రేజీ ఫీట్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు స్ట్రాంగ్ గా ఉంటారంటే నేనైతే గోకునే స్ట్రాంగ్ గా ఉంటాడని చెప్తాను. ఎందుకంటే సంగ్ జిన్వూ ఫీట్స్ గోకు ఫీట్స్ తో కంపేర్ చేస్తే అంత ఇంప్రెసివ్ గా ఉండవు. మీరు అనొచ్చు సంగ్ జిన్వూ అబ్సల్యూట్ బీయింగ్ ని డిఫీట్ చేశాడు కదా, సో వాళ్ళు యూనివర్స్ ని క్రియేట్ చేశారు, చాలా స్ట్రాంగ్ గా ఉంటారని. వాళ్ళైతే యూనివర్స్ ని ఇన్స్టాంట్ గా క్రియేట్ చేయలేదు. ఇన్స్టాంట్ గా క్రియేట్ చేయడం వేరు, స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేయడం వేరు. ఇప్పుడు నేనున్నాను, ఒక బిల్డింగ్ ని ఇన్స్టాంట్ గా క్రియేట్ చేస్తానని చెప్పండి. ఒకవేళ క్రియేట్ చేస్తే వామ్మ నన్ను ఒక గాడ్ లాగా చూసినా చూస్తారు. అండ్ నేను ఒక్కో ఇటుక కట్టి సో బిల్డింగ్ అయితే బిల్డ్ చేయగలుగుతాను. అది డిఫరెంట్ మ్యాటర్. అది ఎవరైనా చేస్తారు. సో ఈ అబ్సల్యూట్ బీయింగ్స్ కూడా యూనివర్స్ ని అలానే క్రియేట్ చేస్తారు. లైక్ ప్లానెట్స్ ని క్రియేట్ చేయడం, స్టార్స్ ఇలా అనమాట. అండ్ యూనివర్స్ లో కొన్ని థింగ్స్ ని వాళ్ళు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ బ్లాక్ హోల్స్ ఇవి ఉంటాయి కదా, వాటికై అవే వచ్చేస్తాయి. కొన్ని ఎక్స్ప్లోజన్స్ వల్ల అక్కడ ఉండే మ్యాటర్ వల్ల అవే క్రియేట్ అవుతాయి అనమాట. సో యూనివర్స్ ని ఇన్స్టాంట్ గా క్రియేట్ చేస్తుంటే వాళ్ళని యూనివర్సల్ లెవెల్ అని చెప్పొచ్చు. కానీ ఇలాగాని క్రియేట్ చేస్తే సోలార్ సిస్టమ్ లెవెల్ ఆర్ మేబీ చెప్పలేము. మనకి యాక్యురేట్ గా ఒక లెవెల్ అనేది ఉండదన్నమాట. సో ఓకే, మనమైతే వాళ్ళని గ్యాలక్సీ లెవెల్ అనుకుందాము. సో జిన్వూ స్ట్రెంత్ ఇలాంటి ఫీట్స్ అనేవి ఏమంత ఇంప్రెసివ్ గా ఉండవు. మెయిన్ స్పీడ్, సో లైట్ కన్నా ఫాస్ట్ గా ఉంటాడు. దాంట్లో మాత్రం తనకి ప్లస్ పాయింటే ఉంటుంది. అండ్ గోకు కూడా లైట్ స్పీడ్ ఫీట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ సంగ్ జిన్వూ పర్ఫార్మ్ చేసిన ఫీట్స్ అనేవి గోకు కూడా చేయగలుగుతాడు. బీరస్ అటాక్స్ ని అయితే తన పవర్ తో నల్లిఫై చేసేయగలుగుతాడు. అవి ఈజీగా ప్లానెట్స్ ని, సోలార్ సిస్టమ్స్ ని డెస్ట్రాయ్ చేసేయగలుగుతాయి. అండ్ వాళ్ళిద్దరి ఫైట్ నుంచి వచ్చిన షాక్ వేవ్స్ అనేవి యూనివర్స్ ని షేక్ చేయగలుగుతాయి. ఇది నార్మల్ గా నాన్ కెనాన్ అయినా, ఒకవేళ కెనాన్ గానే తీసుకుందాం. సో కెనాన్ గా తీసుకున్నా కూడా అది యూనివర్సల్ లెవెల్ ఫీట్ కాదు. ఎందుకంటే యూనివర్స్ ని డైరెక్ట్ గా డెస్ట్రాయ్ చేయలేదు, షేక్ చేయగలిగాయి అంతే. సో మేబీ దాన్ని కూడా మనం సోలార్ సిస్టమ్ లెవెల్ ఆర్ సోలార్ సిస్టమ్ కాదు కానివ్వండి, దానికన్నా ఎక్కువగానే ఉంచొచ్చు. సో ఒకసారి క్లియర్ గా చెక్ చేస్తే గోకు ఫీట్స్ సంగ్ జిన్వూ కన్నా సుపీరియర్ గా ఉంటాయి. బట్ ఒక ఫైట్ లో ఎవరు విన్ అవుతారంటే ప్రాబబ్లీ సంగ్ జిన్వూ విన్ అవ్వచ్చు. ఒకవేళ మనం కానీ ఈక్వల్ స్టాట్స్ యూజ్ చేసామంటే పవర్ సిస్టమ్ అనేది సేమ్ గా మారిపోతుంది. సంగ్ జిన్వూ దగ్గర చాలా స్కిల్స్ అయితే ఉంటాయి. ఎనిమి స్టాట్స్ 50% తగ్గించేసేయగలుగుతాడు. అండ్ తనకి 50% స్టాట్స్ బోనస్ అయితే వస్తుంది. అండ్ తన స్పీడ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోగలుగుతాడు. ప్లస్ పాయిజన్స్ ని ఇన్ఫ్లిక్ట్ చేయగలుగుతాడు. సో తన మూవ్ సెట్ లో చాలా డేంజరస్ ఎబిలిటీస్ ఉంటాయి. వాటి వల్ల తనకి ఒక ఫైట్ లో అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ మనకి తెలిసిందే ఎనర్జీ కాన్సన్ట్రేటెడ్ అటాక్స్ అనేవి గోకు మీద పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం యానిమేలో చూసాము, తను వాటి వల్ల చాలా సార్లు ఓడిపోయి కూడా ఉన్నాడు. సో ఒక ఫైట్ లో సంగ్ జిన్వూకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ ఎవరు స్ట్రాంగర్ అయితే నేనైతే గోకు అనే చెప్తాను. సో మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఎవరు స్ట్రాంగర్ అండ్ ఎవరు విన్ అవుతారు అని. నేనైతే మోస్ట్లీ వాళ్ళ ఫీట్స్ చెప్పాను అండ్ అవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అనేది వరకు చెప్పాను. ఇంకా మీ ఇష్టం, దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. సో డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉంటాయి. నేను ఒక కంక్లూజన్ అనేది ఇస్తే మీకే నచ్చదు, దాన్ని బట్టి మీరే ఇమాజిన్ చేసుకోండి ఒక ఫైట్ లో ఎవరు విన్ అవుతారు అండ్ ఎవరు స్ట్రాంగ్ గా ఉంటారని. సో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ కంటెంట్ ఐడియాస్ కూడా కమెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.